చిదంబర రహస్యం అంటే ఏమిటి? నటరాజస్వామి ఆలయానికి, ఆకాశానికి ఉన్న సంబంధం ఏమిటి? మన దేశంలో ఎన్నో చారిత్రాత్మకమైన పురాతన ఆలయాలున్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాల్లో కొన్ని ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అందులోనూ దక్షిణ భారతదేశంలో ఉండే ఆలయాలకు అద్భుతమైన ప్రత్యేకతలున్నాయి. అంతేకాదు చాలా దేవాలయాల్లో ఇప్పటికీ కొన్ని విషయాలు మిస్టరీలుగానే మిగిలిపోయాయి. అందులో తమిళనాడులోని చిదంబర నటరాజస్వామి దేవాలయం ఒకటి. ఈ ఆలయంలో మనం నమ్మలేని వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు పరమేశ్వరుడు నటరాజు రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయాల్లో ఇదొకటి. పంచభూతాలకు ప్రతీకగా 5 శివక్షేత్రాలున్నాయి. వీటిని పంచభూత క్షేత్రాలు అంటారు. ఈ చిదంబరం ఆలయం ఈ పంచభూత క్షేత్రాల్లో ఒకటి. ఇది ఆకాశానికి ప్రతీకగా చెప్తారు. ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని నమ్మలేని నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిదంబరం అని పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి టక్కున గుర్తొచ్చే పేరు నటరాజస్వామి ఆలయం. చిదంబరం అంటే ఆకాశలింగం అని అర్థం. ఈ దేవాలయంలో మహాశివుడు నటరాజస్వామి రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో వెనుక భాగంలో ఒక చక్రం ఉంటుంది. దానికి ముందు భాగంలో బంగారు బిలవపత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. అయితే వీటిని భక్తులు కనపడకుండా ఒక తెరను అడ్డుగా ఉంచుతారు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రం భక్తులకు ఆ తెరను తీసేసి చూపిస్తారు. ఈ ప్రదేశాన్నే శివోహం భవ అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం. మన మనస్సు దైవంలో ఐక్యమయ్యే ప్రదేశమని అర్థం. ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవానుభూతిని చెందడమే ఈ పుణ్యక్షేత్రం యొక్క ప్రాశస్త్యం. ఇదే చిదంబర రహస్యం. చిదంబరం ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది. ఈ ఆలయంలో నటరాజస్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చి వెనక్కి చూస్తే ఈ దేవాలయానికి సంబంధించిన గోపురం మన వెనుక వస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ గుడిలోని మరొక ప్రత్యేకత ఉంది. ఈ దేవాలయం గోపురంపై 21,600 బంగారు రేకులతో తాపడం చేశారు. అంటే ప్రతి మనిషి ఒక రోజుకి తన ఊపిరి తీసుకునే దాన్ని ప్రతీకగా చూస్తారు. ఆ బంగారు రేకులను తాపడం చేసేందుకు 72,000 బంగారు మేకులను వాడారు. ఇవి మన శరీరంలో ఉండే నాడులని ఆయుర్వేదం ద్వారా తెలుస్తుంది. చిదంబరం ఆలయంలోని నటరాజస్వామి విగ్రహం కాలి బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని శాస్త్రవేత్తలు 8 సంవత్సరాల పరిశోధన అనంతరం తెలిపారు. 5,000 సంవత్సరాలకు ముందుగానే మన పూర్వీకులు దీని గురించి ప్రస్తావించారు. అందుకే ఈ ఆలయం అయస్కాంత క్షేత్రం మధ్య బిందువుగా ఉంటుంది. అంతేకాదు ఈ దేవాలయానికి 1 కాదు 2 కాదు ఏకంగా 9 ప్రవేశ ద్వారాలున్నాయి. ఇవి మానవునికి ఉండే నవరంధ్రాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ ఆలయంలో కనక సభలో 4 స్తంభాలున్నాయి. ఈ 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు. పొన్నాంబలంలో ఉండే 28 స్తంభాలు 28 శైవ ఆగమనాలకు ప్రతీకలు. ఇక్కడి 9 కలశాలు 9 రకాల శక్తులకు ప్రతీకలు. ఆ పక్కనే ఉన్న మండపంలోని 18 స్తంభాలు 18 పురాణాలకు ప్రతీకలు. చిదంబరం ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. చిదంబరం కథ పరమశివుడు అరణ్యాల్లో సంచారంతో మొదలవుతుంది. ఒక అరణ్యంలో కొంతమంది మునులు మరియు ఋషులు నివసించేవారు. వారు మంత్రశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను నమ్మేవారు. భగవంతుణ్ణి కొన్ని కృతువులు మంత్రాలతో నియంత్రించవచ్చని వారు భావించేవారు. శివుడు యాచకుడి రూపంలో మరియు విష్ణుమూర్తి మోహిని రూపంలో అందమైన మరియు ప్రకాశవంతమైన రూపంలో అడవిలో సంచరిస్తారు. ఋషులు వారి భార్యలు ఎంతో ప్రకాశవంతమైన ఈ యాచకుడు అతని సహవాసి అయిన మోహినిని చూసి ముగ్ధులవుతారు. ఆనందభరితులైన వారి యొక్క ఆడవారిని చూసి ఋషులు ఆగ్రహిస్తారు. మంత్రాలతో కూడిన కృతువులను ఆచరించి యాచకుడిపైకి సర్పాలను మంత్రిస్తారు. యాచకుడైన మహాశివుడు సర్పాలను ఎత్తి వాటిని మెడలో వేసుకుంటాడు. కొన్ని సర్పాలను నడుముకి దట్టంగా చుట్టుకొని ఆభరణాల వలె ధరిస్తాడు. మరింత ఆగ్రహించిన ఋషులు ఒక భయంకరమైన పులిని మంత్రించి వదులుతారు. దాన్ని కూడా శివుడు చీల్చి ఆ పులి చర్మాన్ని నడుము చుట్టూ సాలువ వలె ధరిస్తాడు. పూర్తిగా విసుగు చెందిన ఋషులు వారి యొక్క ఆధ్యాత్మిక శక్తిని మొత్తం కూడదీసుకుని అజ్ఞానానికి గర్వానికి చిహ్నమైన ఒక శక్తివంతమైన రాక్షసుని మంత్రిస్తారు. పరమశివుడు ఒక్క చిరునవ్వుతో రాక్షసుడి యొక్క వెన్ను మీద కాలు మోపి కదలకుండా చేసి ఆనంద తాండవం చేస్తాడు. అప్పుడు ఋషులకు శివుని యొక్క నిజస్వరూపాన్ని చూపిస్తాడు. అప్పుడు ఋషులు భగవంతుడు మంత్రాలకు ఆగమ సంబంధమైన కృతువులకు అతీతుడని గ్రహించి ఋషులందరూ కూడా లొంగిపోతారు.